కాబట్టి నేను టైం ల్యాప్స్లో తీద్దామని ఫిక్స్ అయ్యాను. ఎలా ఉందో చెప్పండి, కమెంట్ చేయండి. బాగాలేకపోతే ఈసారి ఈ టైప్ ఆఫ్ వీడియోస్ మానేద్దాం. అయితే మార్నింగ్ చర్చ్కి వెళ్ళలేదు, లేట్గా లేచామన్నమాట. సో అందుకు మాకు చర్చ్ 2 పూటలు ఉంటుంది. సో 2 టైమ్స్ జరుగుతుంది అనమాట, మార్నింగ్ ఈవినింగ్. సో మార్నింగ్ వెళ్ళని వాళ్ళు ఈవినింగ్ వెళ్ళొచ్చు. సో ఈవినింగ్ వెళ్దామని ఫిక్స్ అయ్యి ఇంకా మేము టిఫిన్కి వెళ్ళిపోయాం. సో ఈరోజు టిఫిన్ ఇడ్లీ పెట్టాను మార్నింగే. సో దాంట్లోకి పల్లీ చట్నీ అనమాట, ప్యూర్ పల్లీ చట్నీ. చాలా ఇష్టం నాకు ఇడ్లీలో పల్లీ చట్నీ అనమాట. సో అందుకు పల్లీ చట్నీ ట్రై చేశాను. వాటర్ తాగుతున్నాను, అప్పుడే లేచాం కదా. సో వాటర్ ఎక్కువ నేను తాగుతూ ఉంటాను. అందుకని పల్లీ చట్నీకి ప్రిపేర్ చేసేస్తున్నాను. మొత్తం చట్నీ ప్రిపేర్ అయిపోయింది. అవన్నీ టైం ల్యాప్స్లోనే తీస్తున్నాను. ఎలా ఉందో ఏంటో కమెంట్ చేయండి. ఈలోపు పాలతో తెచ్చేసారు, మాకు పాలు పోసే అయినా. సో ఆ పాలు కూడా స్టవ్ మీద పెట్టేశాను. చాయ్ తాగేద్దామని ఫిక్స్ అయిపోయాము. అందుకే చాయ్ ప్రిపేర్ చేసుకుంటున్నాము. అల్లం వేసుకుంటాం కదా, అల్లం గ్లాస్లో దంచేసాను అనుకున్నాం అనుకోద్దు. చూసాను కదా, చిన్న గ్లాస్లో దంచేస్తాను అలాగా. సో అలాగా చాయ్ ప్రిపేర్ చేసాను. ఈలోపు చట్నీ కూడా మిక్సీ వేసేసుకుంటున్నాను. ఈలోపు ఇడ్లీ అయిపోయింది, చట్నీ తాలింపు వేస్తున్నాను. చూసారు కదా, అలా రోజు జరిగేది వీడియో తీయాలనుకున్నాను. అయితే అది చాలా పెద్దది అయిపోద్ది కాబట్టి టైం ల్యాప్స్లో తీస్తున్నాను. అది చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయిందంటే పోపు పెట్టేశాను. సో పాలు చిన్న పొయ్యి మీదకి మార్చుకుని తర్వాత టీ పెట్టేస్తున్నాను అనమాట. సో త్వరగా టీ అయిపోయింది కదా, ఎందుకంటే ఇడ్లీ ఇప్పుడే తించాను కాబట్టి వేడిగా ఉంటుంది, ఇడ్లీ రాదు. సో అందుకు మేము ముందు టీ తాగేద్దామని ఫిక్స్ అయిపోయాం. టీ కలిపింది, టీ తాగేద్దామని ఫిక్స్ అయిపోయాం. టీ పోసేసుకున్నాం. టీ తాగేసిన తర్వాత ఇడ్లీ కూడా చల్లారిపోయింది కదా, ఇడ్లీ తీసేసుకున్నాము. నాకు మా మేనకోళ్ళు హెల్ప్ చేస్తుంది. ఇంకా ఎవరి చట్నీలు వాళ్ళకి వేసేసి తను ఇచ్చేస్తుంది అనమాట, ఎవరి చోటకి వాళ్ళకి ఇచ్చేస్తుంది. సో నాకు ఇడ్లీ ఇదిగో ఇలాగా చట్నీ, కొద్దిగా నెయ్యి, కొంచెం పంచదార వేసుకొని కలిపేసుకుని ఉప్మాలా తింటాను. ఎవరైనా అలా తింటే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకా తర్వాత 10:30 అలా అయ్యింది. సో 10:30, 11కి నేను మ్యాంగో తింటున్నాను. మా ఇంట్లో మ్యాంగోస్ ఉన్నాయి, బంగినపల్లి అప్పుడే తెచ్చినవి. సో అందుకు అవి ఎలా ఉన్నాయి ఏంటనేది టేస్ట్ చేస్తున్నాను అనమాట. టీవీ చూస్తూ మేమిద్దరం తింటున్నాము. తర్వాత మాకు అనిపించింది బంగినపల్లి మామిడికాయలు చాలా బాగున్నాయి కదా, అందుకని అందరికీ ఒకసారి కోద్దామని. సో అందరికీ కూడా మేము అలాగే కోసి ఇచ్చామన్నమాట. సో నేను ఒక్కదాన్నే కాదు కదా, అందరూ తినాలి కదా, అందుకని అందరికీ ఒకసారి ఎలా ఉన్నాయి ఏంటనేది బంగినపల్లి కోసేటప్పుడు బాగా చూసుకుని పోయాలి. అలాగే అదే అబ్జర్వ్ చేస్తున్నాను నేను. అలా కోసి అందరికీ సర్వ్ చేసేసాము, అందరూ తిన్నారు. తర్వాత ఇంకా మెయిన్ కోర్స్ మన లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం. అది జీడిపప్పు చికెన్ కర్రీ అనమాట. పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ మీకు తెలుసు కదా, ఆల్రెడీ నేను వీడియో పోస్ట్ చేశాను. మీకు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఒకసారి చూడండి. పచ్చి జీడిపప్పు అది రాత్రే వచ్చిందనమాట. సో శనివారం నైట్ వస్తే మేము ఆ రోజు ఈవినింగే కోసేసింది మా ఆడపడుచు. నాకైతే నేను ముట్టుకోలేదు, ఎందుకంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, పచ్చి జీడిపప్పు కోసినప్పుడు జీడి అంటుకుని నాకు కాలినట్టు అయిపోయిందని కొంచెం జాగ్రత్తగా ప్రికాషన్స్ తీసుకోవాలి దానికి. తను చేసింది. ఇంకా తను వంట చేసేస్తుంది. సో తనకు కావాల్సిన ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అవన్నీ మేము ప్రిపేర్ చేసేస్తున్నాము, మా మేనకోళ్ళలో నేను. తను మాత్రం పచ్చి జీడిపప్పు ఉడకబెట్టి దాని మీద ఉన్న పైన ఉన్న తొక్కర్లు ఉంటాయి కదా, అది తీసేస్తుంది అనమాట. కర్రీలోకి ప్రిపేర్ చేసేస్తుంది. మేమేమో ఈలోపు మా మేనకోళ్ళేమో అల్లం పేస్ట్ వేస్తానంది. సో నేనేమో ఆనియన్స్ కట్ చేసేస్తున్నాను. ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసి తనకి కర్రీకి కావాల్సినవన్నీ చేసేసి మేము వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాము. సో ముగ్గురు 3 పనులు చేసేసుకుంటాం అనమాట. సో తనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేస్తుంది, నేనేమో ఆనియన్స్ని ఇవి కట్ చేస్తున్నాను అనమాట. మిరపకాయలు చాలా ఫాస్ట్గా కట్ చేస్తున్నాను. సో అదిగోండి తనకు కావాల్సిన అల్లం వెల్లుల్లి పేస్ట్, కర్రీకి కావాల్సినవి అన్నీ పక్కన పెట్టేసి మేము బయట పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయాం. తను ఇంకా బాగా చెప్పేసాను, చూసారు కదా. సో తను ఇంకా వంట చేసేసుకుంటుంది. అక్కడే టైం ల్యాప్స్లోనే వీడియో పెట్టేసి వెళ్ళమన్నాను. అయితే కొన్ని వీడియోస్ తీయటం కుదరదు. సో ఈ రెసిపీ కావాలంటే కనుక మీకు ఆల్రెడీ నేను పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ వీడియో చేసి ఉంచాను, చూడండి ఒకసారి. అది చూసారా, ఆనియన్స్ వేగిపోయాను. ఇంకా చికెన్ వేసేసుకుంటుంది అనమాట తను. మేము వెళ్ళిపోయాము. మా
మా పనులు ఉన్నాయి. అదండి పట్టు చీరలు కట్టుకుని చాలా రోజులు అయిపోయినాయి. దాంట్లో షాంపూలో తీయలేదు నేను. అవి ఆ పని చేసుకుంటున్నాను నేను. వాషింగ్ మిషన్ వేసాను, వాషింగ్ మిషన్ అవుతుంది. లోపేమో మేము ఆ పట్టు చీరలు ఉతుక్కుంటున్నాం అనమాట. షాంపూలో తీస్తున్నాము. అవి లేకపోతే షైనింగ్ పోతాయి కదా మనం సర్ఫ్ వేసి ఉతికితే. సో అందుకు షాంపూలోనే తీసుకుంటాను అవి నేను. ఆ పని చేసుకుంటాను అనమాట నేను. ఈలోపు తిని వంట చేసుకుంటుంది. సో ముగ్గురు 3 పనులు పని చేసుకున్నాం అనమాట. మా మేనకోళ్ళేమో ఇల్లు తుడుస్తున్నాం అనమాట. సో మాకు బట్టలు అయిపోయినాయి, వాషింగ్ మిషన్లో బట్టలు. సో వాషింగ్ మిషన్లో బట్టలు మేము డాబా పైన ఆరేపిస్తున్నాము. షాంపూలో తీసిన పట్టు చీరలు ఉంటాయి కదా, అవి నీళ్ళలోనే ఆరేసాము. ఎందుకంటే అంత కష్టపడి షాంపూలో తీసిన కూడా వేస్ట్ అయిపోద్ది అనమాట ఎండలో ఆరేస్తే. సో అందుకు ఇంకా నీళ్ళలో ఆరేసాము. అదిగోండి మేము ఇంకా కిందకు వచ్చేసాము. అప్పటికి రైస్ అవుతుంది. టైం వచ్చేసి 12:30 అలా అవుతుంది అనమాట. ఎలాగో మేము లేట్గానే టిఫిన్ చేసాం, మధ్యలో మ్యాంగో తిన్నాం కాబట్టి మాకు 1:30, 2 అయినా పర్లేదని మైండ్లో పెట్టుకుని మేము వంట స్టార్ట్ చేసాము. సో అలా మాకు టైం అవుతుంది. రైస్ లేట్గా పెట్టామన్నమాట. కర్రీ సగం అవుతుందనగా రైస్ పెట్టాము. ఎందుకంటే మేము రైస్ ఉంచుతాం కదా, సో అందుకు గింజ ఉంచుతాం అన్నమాట. మీరు కూడా అలా ట్రై చేస్తారా? బాగుంటుంది. ఎందుకంటే గింజ ఉంచిన రైస్ వేరువేరులాడుతూ ఉంటుంది కదా, బాగానే ఉంటుంది అది కూడా. అప్పుడప్పుడు అత్యవసరాన్ని పెట్టేసుకుంటాం మేము కూడా. సో చూడండి అలాగా 2 అయిపోతున్నాయి. కర్రీ అయిపోయింది. ఆ వీడియో క్లిప్ మిస్ అయింది. చూడండి కర్రీ అయిపోయింది. ఇంకా ఎవరి ప్లేట్లో వాళ్ళు పెట్టుకుని తినేయడమే. మధ్యాహ్నం ఇంకా టైం అయిపోతుంది, ఆకలి వేసేస్తుంది. అందరం తినేసాం పెట్టేసుకొని ఎవరి ప్లేట్లో వాళ్ళకి సర్వ్ చేసేసాము. ఇంకా నేను టేస్ట్ చేస్తున్నాను. చాలా బాగుంది. తినేసి ఫుల్ న్యాప్ వేస్తాము. ఫ్రెష్గా ఇంకా పడుకుండిపోయాం. తర్వాత ట్యూషన్కి 2 పిల్లలే వచ్చారు. సో వాళ్ళకి కావాల్సిన డౌట్స్ ఏమైనా ఉంటే అవి క్లారిఫై చేసేసి అలా బయటకు వెళ్ళి చర్చికి వెళ్ళి తర్వాత అలా బయట తిరిగేసి ఇంటికి వెళ్ళిపోయామండి. చూశారు కదా, ఇదే మా సండే రొటీన్ అనమాట. ఇలా జరుగుతూ ఉంటుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.